బాసు నమస్తే. మేము బ్యాచిలర్స్ కదా, మా దగ్గర స్టవ్ లేదు బాసు. చికెన్ అయినా, మటన్ అయినా, ఎగ్ అయినా, ఫిష్ అయినా ఏదైనా సరే ఇందులోనే వండుకుంటాం. ఈ రోజైతే మనం బ్యాచిలర్ స్టైల్ టమాటా రైస్ ఎలా చేయాలో అయితే చూసేద్దాం. ముందు నూనె వేసుకుని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపేసి, అలా వేపేసిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం అయితే మగ్గనిచ్చేసిన తర్వాత మూతడేసి ఒక 5 నిమిషాల తర్వాత పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసుకుని కొంచెంసేపు మళ్ళీ వేపేసి, అలా వేపేసిన తర్వాత మనకు రైస్కి తగ్గ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకుని అందులో పోసే అంతే. కరెక్ట్గా ఒక 5 నిమిషాల తర్వాత బాసు గొడగొడ అంటే పొంగిపోతుంటే మాత్రం వాటర్. అదే టైంకి నువ్వేం చేయాలంటే ముందుగా కడుక్కున్న బియ్యాన్ని అయితే అందులో పూసేసుకో. సరిగ్గా రైస్ అవ్వబోతుంది అన్న టైంకి నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా కొత్తిమీర జల్లేసావా. ఈసారి మళ్ళీ మూత పెట్టే. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడు బాసు, నీకోసం రెడీగా ఉంటుంది. నువ్వు వెంటనే లేట్ చేయకుండా ప్లేట్లోకి తీసుకొని ఒక కప్పులో రైతా పెట్టుకొని ఉల్లిపాయలు జల్లుకుని తిను బాసు. పొగలు కక్కుకుంటూ తినేస్తావు అంతే. నువ్వైతే సబ్స్క్రైబ్